శ్రీవారి లడ్డు కల్తీ చేసిన దొంగలందరూ ఒక్కొక్కడు బయటపడుతూ ఉన్నాడు. ఫైనల్ గా అంతిమ లబ్ధిదారుడు ఎవడో కూడా బయటపడే క్షణం దగ్గరకు వచ్చింది. లడ్డూలో నెయ్యి కల్తీ చేసి నెయ్యిలో కెమికల్స్ వాడి, ఎటువంటి కెమికల్స్ అంటే మీకు మామూలు కెమికల్స్ కాదు, పామ్ ఆయిల్, పామ్ కార్నెల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్, వీటితో పాటు బీటా కెరోటిన్. ఎందుకు బీటా కెరోటిన్? నెయ్యి కలర్ రావటానికి, నెయ్యి రంగు రావటానికి, పూసలుగా రావటానికి ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, ఈ ఫ్లేవరు, ఈ కెమికల్స్ అన్ని కలిపి నెయ్యిలాగా తయారు చేయటానికి రసాయనాలు వాడారు. కెమికల్స్ వాడి, ఆ కెమికల్స్ కూడా ఎక్కడి నుంచి చేసినవి? యానిమల్స్ నుంచి వచ్చే కెమికల్స్ ని వాడారు. ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఈ ఫ్యాక్ట్. వెంకటేశ్వర స్వామికి తెలుసు దొంగల్ని ఎట్టా పట్టించాలో. అంటే హిందువుల మనోభావాలని దెబ్బతీయాలి, హిందువులకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి పోవాలి అన్న ఉద్దేశంతో ఒక మత ప్రాతిపదికన జరిగిన కుట్ర. ఈ కుట్ర మొత్తం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది ఈ రోజున. గెట్ రెడీ, కుతిక బిగుస్తుంది.